హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ సావిత్రి అప్పట్లో వీరి సినిమాలు విడుదలంటే చాలామంది ఎదురు చూసేవారు. ఎందుకంటే వారు చేసే సినిమాలు అంత బాగా ఉండేవి. వీరిద్దరూ నటించిన సినిమాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. అప్పట్లో సావిత్రి గారి అందానికి ఎంతోమంది దాసోహమయ్యారు. ఎన్టీఆర్ సావిత్రి వీరి సినిమాల్లో వీరి నటనకి, వీరు చేసే రొమాన్స్కి ఎంతోమంది వీరి సినిమాలను చూడడానికి వచ్చేవారు. ఇక ఎన్టీఆర్ డాన్స్ డైలాగులు మామూలుగా ఉండేవి కాదు. ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తే రోమాలు నిక్కబొడిచేవి. అలాంటి వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో అన్నా చెల్లిగా నటించారు. వీరి సెంటిమెంట్తో ప్రేక్షకులందరినీ కన్నీళ్లు కూడా తెప్పించారు. ఇక నందమూరి తారక రామారావు సావిత్రి జంటగా అప్పట్లో హిట్ పేరు. అలాగే వీరిద్దరూ కలిసి ఏ మూవీ చేసినా ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాలు కురిపించేవి. అయితే ఆ టైంలో హీరోయిన్లు చాలా తక్కువ. బాగా నటించే వాళ్ళు, అందంగా ఉన్న వాళ్ళకే ఎక్కువ హీరోయిన్లు ఛాన్సులు వచ్చేవి. ఇక ఆ టైంలో ఎన్టీఆర్ సావిత్రి కలిసి చాలా సినిమాలు చేశారు. వీరిద్దరూ కలిసి 40కి పైగా సినిమాలు చేశారు. వెండితెరపై పోటీ పడి మరీ నటించిన రామారావు సావిత్రి వీరి సినిమాల్లో ఒకరిని మించి ఒకరు నటించేవారు. ఏ పాత్రనైనా అవలీలగా చేసేవారు. వీరికి సినిమా అంటే అంత ఇష్టం. అయితే కొన్ని మూవీస్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి కలిసి నటించారు. సావిత్రి గారు కొన్ని సినిమాల్లో ఏఎన్ఆర్కు జోడీగా కూడా నటించింది. కానీ రామారావు సావిత్రిలది తిరుగులేని జోడీ అని చెప్పవచ్చు. వీరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అంతగా కుదిరింది. వీరిద్దరూ కూడా సినిమా అంటే ఒకరికి పోటీ ఒకరుగా నటించేవారు. అలా తెలుగు ప్రేక్షకులని తమదైన శైలితో అలరించేవారు. ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారు ఈ జంట. ఇదిలా ఉంటే ఎన్నో సినిమాల్లో జంటగా నటించిన ఎన్టీఆర్ సావిత్రి ఒక మూవీలో మాత్రం అన్నా చెల్లిగా నటించారు. అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు ఆడియన్స్ని ఆశ్చర్యపరిచారు. వీరిద్దరూ అప్పట్లో అన్నా చెల్లిగా నటించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చని ఆ సినిమాపై ప్రత్యేకమైన ఐటెమ్స్ని క్రియేట్ చేసింది. ఆ సినిమా మరేదో కాదు, రక్త సంబంధం. అన్నా చెల్లి అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ 1962లో విడుదలయ్యింది. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకు వి. మధుసూదన్ రావు దర్శకుడు, సుందర్లాల్ నహతా దుండి నిర్మాతలు చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలతో పాటు కాంతారావు, దేవిక, రేలంగి, ప్రభాకర్ రెడ్డి, సూర్యకాంతం వంటి వారు నటించారు. ఈ సినిమాను తమిళంలో వచ్చిన పసుమల్లార్కి రీమేక్. అందులోని సావిత్రి జెమినీ గణేశన్ నటించడం విశేషం. అయితే ఈ రక్త సంబంధం మూవీ 1962 నవంబర్ 1న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా 11 సెంటర్లో 100 రోజులు ఆడింది. విజయవాడలో అయితే ఏకంగా 25 వారాలు ఆడింది. అంతేకాదు ఈ మూవీని 1988లో మరోసారి రిలీజ్ చేశారు కూడా. అప్పుడు కూడా ఈ సినిమా ఎంతో ఆదరణ పొందింది. లవర్స్గా, భార్యాభర్తలుగా, వెండితెరపై రొమాన్స్తో రెచ్చిపోయిన ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లిగాను అంతే అద్భుతంగా బాండింగ్ని చూపించి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశారు. దీంతో ఈ మూవీ వీరి లైఫ్లో మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోయింది. ఈ చిత్రం ఎంతో రొమాన్స్ పండించిన వీరిద్దరూ ఒక అన్నా చెల్లిగా నటించడం అనేది చాలా అద్భుతం అని చెప్పవచ్చు. అప్పటి తరానికి వీరిద్దరూ కూడా అద్భుతమైన ఆణిముత్యాలని చెప్పవచ్చు. అయితే సావిత్రి, ఎన్టీఆర్ నటించిన ఒక మంచి సినిమాను, మీకు నచ్చిన సినిమాను ఒకటి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.